వెల్కమ్ టు మై అనదర్ మినీ బ్లాగ్. దిస్ ఈజ్ అవర్ ఛానల్ రిహారా జర్నీ. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రిహారా జర్నీ నేను మీ రిహానా. మేమైతే ఈరోజు పేరుపాలెంకి అయితే వెళ్ళాము. సండే కాబట్టి చాలా రష్గానే ఉంది మొత్తం ప్లేస్. ఇదంతా చూస్తున్నారు కదా మీరే, ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇక్కడైతే మేమైతే ఫుల్గా ఆడుకుంటున్నాము. చూస్తున్నారా, ఇక్కడ కనపడే వాళ్ళే మా డాడీ అండ్ మా మమ్మీ. చూస్తారా, నేనైతే ఫ్రంట్కి అయితే వెళ్తున్నాను, మా మమ్మీ అయితే నడుచుకుంటూ వస్తుందన్నమాట. చూస్తున్నారా ఎంత బిగ్ వాయిస్. మీరు నాకైతే నిజంగా చాలా భయం వేసింది. ఫస్ట్ అయితే నేనైతే అసలు భయం వేసింది, నాకు అసలు రాబుద్ది అవ్వలేదు, సొంతంలోకి దిగబుద్ది అవ్వలేదు అనమాట. చూస్తున్నారు కదండి, మా మమ్మీ అయితే ఇక్కడైతే వస్తుంది, నేను తీస్తాను వీడియో అని చెప్పి నేనైతే మొత్తం ఇదంతా కవర్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే చాలానే ఉంటాయి, చూస్తున్నారు కదా మీరే. నేనైతే పడిపోతాము, లెగిస్తాము, చాలా బాగా ఆడుకున్నాం మేమైతే. లేదా మా మమ్మీ వీడియో తీస్తానని చెప్పి తీసుకుంది. నేనైతే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తాం. ఏంటంటే సముద్రం ఎప్పుడు క్రాస్గా ఉంటుంది, మొత్తం శాండ్ అంతానేమో కిందకుండి వాటర్ అంతా పైకి ఉండి క్రాస్గా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం. మా మమ్మీని అడిగితేనేమో అదంతే ఇదంతే అంటుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ఇంకా అంగోండి మా డాడీ అండ్ మా చెల్లి అనమాట. వాళ్ళిద్దరూ ఫుల్గా ఆడుకుంటున్నారు. నాకే చాలా భయం వేసింది, సో దట్ నేను ఎంత ఫుల్గా ఆడుకోలేదు అనమాట. నేనైతే సరిగ్గా ఆడుకోలేదు, ఇంకా రాబుద్ది అవ్వలేదు నాకు దాన్ని వీధిని. మా చెల్లి ఇంకా మా డాడీ అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు. నేను ఎప్పుడు భయము అంట బయటే కూర్చొని అలా దుల్లాను అనమాట. చూస్తున్నారా, నాకైతే చాలా నచ్చిందండి ఈ సముద్రపు ఆట. కానీ ఇదైతే చాలా డేంజరస్ పార్ట్ ఆఫ్ ది పేరుపాలెం అనమాట. ఏంటంటే ఇది మాన్స్టర్ వేవ్స్ అనమాట. బే ఆఫ్ బెంగాల్ అనేది మాన్స్టర్ వేవ్స్, మీకు తెలుసా? ఇది బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇది మాన్స్టర్ వేవ్స్. దీని మించిన వేవ్స్ ఇంకోటి ఉండవు. ఇది వైజాగ్ బీచ్. చాలా మాన్స్టర్ వేవ్స్ అయితే వస్తాయి, చాలా ప్రమాదకరమైన బీచ్ కూడా. నేనైతే ఎదరికి అస్సలు వెళ్ళలేదు, వెనకాల ఫ్రంట్లోనే కూర్చొని ఉన్నాను. అలా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాను. ఇంకోండి నేను వెళ్తున్నాను కదా, అస్సలు ఎదరికి వెళ్ళలేదు, నేను బయటే ఉన్నాను. హాయ్ చెప్తున్నాను కదా, హాయ్ చెప్పండి నాకు. మా మా చెల్లికి అయితే అస్సలు భయమే లేదనుకోండి. మా చెల్లి శుభ్రంగా ఆడుకుంది, నాకే పిరికి భయం అండి. సర్లే వీడియోలోకి వస్తే, ఇక్కడ చూస్తున్నారు అంత పెద్ద మాన్స్టర్ వేవ్స్. నాకైతే నిజంగా చాలా భయం వేసింది. ఈ రష్ని చూసిన తర్వాత కూడా ఇంకా భయం వేసింది, కిర్రకిర్ర తిప్పేసింది నా కడుపులో. నిజంగా చెప్తున్నాను కదా. ఇక్కడైతే చాలానే ఉన్నాయన్నమాట. ఎంత ఉన్నా చూసారా, వాటర్ ఎంత ఫాస్ట్గా ఎంత ఫ్లోగా వెళ్తున్నాయో. ఇప్పుడు మాత్రం నార్మల్గా ఉంది, కానీ సాయంత్రానికి వచ్చేటప్పటికి ఇంకా బిగ్ వేస్ అనమాట. మీరు ఈ వీడియోలో చూస్తారు మీరు, నేను ఎలా పడతాను కిందికి. నిజంగా ఎంత బాగా ఆడతాను. ఇంకో చూసారా ఎలా పడ్డాను కిందికి. ఈ కనిపించే గ్రే కలర్ టీషర్టే నేను. మా డాడీ అండ్ మా చెల్లి అనమాట. మా చెల్లి అయితే చాలా లక్కీగా ఆడుకుందనమాట. నేనే ఇలా ఆడుకున్నాను. ఇంకైతే ఎంత బాగుందో కదా. ఇవి ఇలా సముద్రంలో ఆడుకుంటాం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారంటే ఇంకో కామెంట్ చేయండి. సముద్రం ఇష్టం అన్న వాళ్ళు ఎంతమందో లైక్ చేయండి. సముద్రం అంటే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంత షేర్స్ వస్తే అన్ని వీడియోస్ అయితే నేను పెట్టబోతున్నాను. అండ్ గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ పెరిగితే కనుక గివ్ అవే కూడా ప్లాన్ చేస్తాను నేను. ఇండియాలో ఫుల్ షిప్పింగ్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇంకైతే ఫుల్ నచ్చిందనమాట ఈ సముద్ర పాటలో. నేనైతే చాలాసేపు ఆడాను. ఇంకోండి సముద్రానికి హాయ్ చెప్పండి. ఇంకా చూసారా, ఇంకా బిగ్ వేవ్స్ అనమాట. నేను ఒకేసారి నా దగ్గర బిగ్ వేవ్ వచ్చిన వెంటనే నేనైతే దుల్లుకుంటూ వచ్చేసాను. నిజంగానే చెప్తున్నాను, నవ్వకండి వీడియోస్లో. ఇంక చిన్న పిల్ల అయితే చక్కగా ట్యూబ్ పట్టుకుని ఫుల్గా ఆడుకుంది, నాకన్నా ధైర్యవంతురాలు. నేనైతే అలా పడతా లెగిస్తా కూర్చొని ఉన్నాను. ఇక్కడ చూస్తాను నేను, అసలు ఫ్రంట్కి వెళ్ళి చూసారా, కింద అయితే అలా పడిపోతూ ఉన్నాను. మా చెల్లి నన్ను చూసి విక్రెత్తా. ఎంత బాగుందో చూసారా. నిజంగా
ఈ ఆంటీలు కూడా భలే ఫుల్ ఆడుకున్నారనమాట. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆంటీలు ఏముంటారులే పక్కన ఒడ్డున కూర్చుంటారు అనుకున్నాను. ఆంటీలే నాకన్నా ఫుల్గా ఆడుకున్నారని నాకైతే అనిపించింది. నిజంగా చెప్తున్నాను నేను. ఆంటీలే నాకన్నా బాగా ఆడుకున్నారంటున్నారు. ఆడుకున్నట్టున్నారు. నేనైతే మామూలుగా ఫ్రంట్లో కూర్చొని అలా దుల్లాను అంతే. ఆంటీలే నాకన్నా బాగా ఆడుకున్నారు. ఇంకా చూడండి, ఒక ఆంటీ పరిగెత్తుకుంటామని వచ్చేసింది. ఆంటీలే బాగా ఆడుకున్నారు అన్నమాట నాకు తెలిసి. ఇంకైతే నేను నార్మల్గా అనుకున్నాను పానీపూరి షాప్స్ ఏముంటుందని. ఇక్కడైతే చాలా పానీపూరి షాప్స్, ఫ్రూట్స్ షాప్స్ చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. జనాల దగ్గర ఉన్నప్పుడే సేఫ్టీ అనమాట. జనాలు ఉన్నారు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మునిగిపోతాం మనం. మేమైతే అలాగే చేసాం, పక్కకే వెళ్ళిపోయామన్నమాట. అయినా మాకేం అవ్వలేదు. కానీ అంగోండి మేము ఇద్దరం ఒడ్డుకు వచ్చేసాము. డాడీ అక్కడ పడిపోయేది చూసారా. మీకు ఎంతమందికి సముద్రంలో ఆడుకుంటాం ఎంతమందికి ఇష్టమో సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీరు సబ్స్క్రైబే చేసుకుంటా లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఇంకా వీడియోస్ పెట్టగలం ఇలాంటివి. ఇంకా చూస్తున్నారా ఎంత బాగుందో. వీడియోస్లోనే మీకు అంత బాగా నచ్చిందంటే రియల్గా చూసిందని నాకు ఎంత నచ్చిందా. ఇక్కడ మేమైతే ఫుల్గా వాటర్ తోటి అయితే ఆడుకుంటున్నాము. నేనైతే లెగలేకపోతున్నాను నిజంగా వాటర్లోనైతే. చాలా నచ్చింది నాకైతే. ఇదైతే నాకు మోస్ట్ ఆఫ్ ద చాలా నచ్చింది నాకు ఇదైతే. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీరు ఎంత నవ్వుకున్నారో కూడా నాతో చెప్పండి కామెంట్ చేసి. అసలు మీకు కామెంట్స్ పెడతా లేదు, లైక్లో చేస్తా లేదు, సబ్స్క్రైబ్ మెయిన్గా చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఏదైతే మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అన్నమాట ఇది. ఎంత బాగుందో చూడండి. నాకైతే ఈ జనాలు చూసి ఫస్ట్ చాలా భయం వేసిందండి. అలల్లో చూసి పెద్ద బిగ్ వేవ్స్ అనమాట, మాన్స్టర్ వేవ్స్ అనమాట. ఈ సముద్రంలో మాన్స్టర్ వేవ్స్ ఏంటో కానీ మాకైతే చాలా భయం వేసింది. మేమైతే వచ్చేసాం ఒడ్డుకి. ఎందుకో భయం వేసింది మరి. వచ్చేసి మళ్ళీ వెళ్తాం చూడండి. వచ్చేసాం మా డాడీ చూస్తున్నారా. మేము వచ్చేసి మళ్ళీ మా చెల్లి ఇసుకలో ఆడుకుంటా మెల్లగా జారిందండి. చూస్తున్నారు కదా. ఆ సముద్రం అయితే నేనైతే నిజంగా భయం వేసిందండి. మీకు భయం వేసిందా ఫస్ట్ చూస్తుంటే? చిన్నపిల్లలు మాత్రం ఫుల్ ఆడుకుంటారండి ఇక్కడికి వస్తే. అవునా? అయితే ఒక లైక్ ఎట్టుకోండి. మళ్ళీ వెళ్తాం. మళ్ళీ ఆ సముద్రాన్ని చూసి సముద్రం నన్ను పిలుస్తుందండి. అందుకనే మేము మళ్ళీ వెళ్ళిపోయాము పిలుస్తున్నట్టు. అవ్వండి చూస్తున్నారా మెల్లగా జారుకుంటున్నాం. వీడియో తీస్తామని వచ్చి మళ్ళీ ఫుల్గా ఆడుకున్నాం. వాటర్ ఫ్లోస్ చూస్తున్నారా మీరే ఎలా వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలు అయితే ఇంకా కాళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు. వాటర్ ఫ్లోస్ అయితే సాయంత్రానికి వెళ్ళేటప్పటికి ఇంకా దారుణంగా మారిందనమాట. నాకైతే ఫస్ట్ చూసి చాలా భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది. కానీ ఒడ్డునే ఉండేదాన్ని నేను. ఇల్లు లోపలికి వెళ్ళిన వాళ్ళు మా చెల్లి, మా డాడీ, మా మమ్మీ. నిజంగా వీళ్ళకి ఎంత బాగా ఆడుకున్నారో కానీ నేనే సరిగ్గా ఆడుకోలేదని అనిపించింది. తర్వాత లంచ్ తింటాక మేమైతే బిర్యానీ తిన్నాము. లంచ్లోకి ఫ్రైడ్ పీస్ బిర్యానీ. మరి లంచ్ ఏం తిన్నారని కామెంట్ పెడతారు కదా మీరు. అందుకనే మీకోసం ఇప్పుడే కామెంట్ అయితే పెట్టేశాను నేను. మీకు ఏదో చెప్పేశాను రిప్లై. ఇంకా మీకు కామెంట్ పెట్టరు కదా అని అంటాను అనుకుంటున్నారా. జోక్. ఇది చూస్తున్నారా ఎంత బాగుందో. అండ్ నేనైతే ఫుల్గా ఆడుకున్నాను. ఈ ఆటను గట్టా చూసి మీరు ఎంతలా నవ్వుకున్నారో నాకు తెలుసు. నవ్వుకున్నైతే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేను చెప్తున్నాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏంటంటే మేము ఫస్ట్ వచ్చేటప్పుడైతే వర్షం పడ్డది, కానీ ఇప్పుడైతే పడలేదు వర్షం. నేనైతే చాలా ఆనందంగా ఫుల్ ఆడుకున్నాను అనమాట సముద్రంతో గట్ట. మీకైతే నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్. మా చెల్లి కూడా మధ్యలోనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిందనమాట. మా చెల్లి మా చెల్లి చెప్పింది మీరు చేస్తే కనుక మీకు ఖచ్చితంగా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు. సో మీకు గివ్ అవే అలా ప్లాన్ చేస్తామండి. కామెంట్ పెడుతున్నారు మీరే. కామెంట్లోని సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా గివ్ అవే అయితే స్టార్ట్ చేస్తాం మేము. మేమైతే గివ్ అవే స్టార్ట్ చేయాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ పెట్టాలి. ఏదో కామెంట్ లైక్ అండ్ షేర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్, షేర్, షేర్, కామెంట్. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు మరి చేస్తారు కదా, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మీరు.